ఎలాగో ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి అట్లా 4 ఉంటాయి. 4ట్లో 2 తెలుగుదేశం పార్టీకి వెళ్తాయి, ఒకటి బీజేపీకి వెళ్తాయి, ఒకటి జనసేనకి వెళ్తది. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి విషయాల్లో ఒకటి సానా సతీష్కి ఇస్తారు, ఆయనకి ఉన్న 2 సంవత్సరాలు మాత్రం వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ కొనసాగిస్తారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాదనే. ఇక రెండో సీటు ఎవరిది అనేటువంటి దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. నేను అనుకుంటా గల్లా జయదేవ్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. గల్లా జయదేవ్ విషయంలో ఇప్పుడు పార్టీ తీవ్రమైన సమస్యల్లో ఉన్నప్పుడు, పార్టీ ప్రతికూలమైన పరిస్థితి ఎదుర్కొనేటప్పుడు ఆయన సేఫ్ జోన్ తెల్ల జెండా ఎగరేసి వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి పార్టీ గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ నాకు కావాలి అని అంటే ఎవరు ఇస్తారు? నాకు తెలిసి అయితే మరి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని, ఆయన వ్యాపారవేత్త అని, ఆయన ఏమైనా నెత్తికెత్తుకుంటారని తెలియదు. నేనైతే మాత్రం అలా ఇస్తారని మాత్రం అనుకోవట్లే. క్యాటర్లో అయితే ఎవరు గల్లా జయదేవ్ మీద అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు లేరు. ఇక భాష్యం రామకృష్ణ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది చర్చలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి చర్చ ఏమిటంటే కిలా రాజేష్ సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ఆయన నారా లోకేష్కి సన్నిహితుడే, కాదనటం లేదు. కానీ అలాంటి కిలార్ రాజేష్ సన్నిహితుడు కాబట్టి నారా లోకేష్ సన్నిహితులకే కీలకమైన పదవులు ఇస్తారు అనేటువంటి చర్చ కూడా వెళ్తే అది కొంత నెగిటివ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలంటే బీసీ సామాజిక వర్గాలకు కానీ, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు కానీ రాజ్యసభకు సంబంధించినటువంటి దాంట్లో అవకాశం కల్పిస్తే ఆ ఓట్లు, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకనే బీసీలకు సంబంధించినటువంటి అంశంలో చింతకాల అయ్యన్నపాత్రుడు కుమారుడు ఆయన కొంత టీడీపీకి సంబంధించినటువంటి యువ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ దిశగా కూడా కొంత అలాంటి యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి దిశగా మరి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తుందేమోనని నేను అనుకుంటున్నా. జనసేన విషయంలో జనసేన నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చాడు, లింగంనేని రమేష్ కి రాజ్యసభ ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఇదేమి నిప్పు లేకుండా పొగరడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ కి అత్యధికంగా సన్నిహితులుగా ఉండేటువంటి వాళ్ళు లింగంనేని రమేష్ ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి స్థలంలోనే ఇప్పుడు జనసేన పార్టీ కార్యాలయం కూడా నిర్మాణం చేయడం ఇవన్నీ కూడా జరిగింది. ఆయన ఊరికి ఇచ్చారా, కొన్నారా, ఇవన్నీ ఎవరు బయటికి తెలియదు. కొన్నానని వాళ్ళు చెప్పినా, జనసేన చెప్పినా, ఏదేమైనప్పటికీ వాళ్ళిద్దరి మధ్య మంచి అభినవ సంబంధం అయితే కొనసాగుతుంది. మీరు అన్నట్లుగా మరి లింగంనేని రమేష్ జనసేన పార్టీకి సంబంధం లేదుగా, లేకపోతే ఆయన ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చాడు, ఈయన పారాచూట్ లాగా పైనుంచి దిగే వాళ్ళకి ఎలా ఇస్తారు ఏంటి అని అంటే, ఏ రాజకీయ పార్టీలు అయినా సరే రాజ్యసభ సీట్లు, ఎంపీ సీట్లు ఇవన్నీ కూడా కార్పొరేటర్లకు, కార్పొరేట్ సంస్థల వాళ్ళకి, అదేవిధంగా వ్యాపారవేత్తలకి, పారిశ్రామికవేత్తలకి, కోట్లు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి, కోట్లు పార్టీకి కుమ్మరించగలిగినటువంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళకే సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అన్ని పార్టీల్లో ఇలానే ఉంది, ఒక పార్టీ అనేటువంటిది ఏమీ లేదు. అలాంటి అందుకని లింగంనేని రమేష్ కి ఆ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారని ఇవ్వడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ నిర్ణయం కూడా జరిగిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అయితే మీరు అన్నట్లు అసలు అల్లు అరవింద్ పేరు ఎవరు తెచ్చారో నాకు తెలియదు, కానీ అసలు జనసేన పార్టీకి అల్లు అరవింద్ కి ఏ సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే మొన్నటికి మొన్న అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం నడిచినటువంటి పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ మొన్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి నేరుగా ప్రచారం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక రకంగా చిరంజీవి మెగా కుటుంబానికి అల్లు అర్జున్ మధ్య, లేకపోతే అల్లు అరవింద్ మధ్య, వీళ్ళ అల్లు కుటుంబాల మధ్య ఒక రకమైనటువంటి పచ్చగడ్డి ఎత్తే బొగ్గుమనేటువంటి స్థితి మొన్నటి వరకు ఉంది. ఇప్పుడు ఏమి లేవు, కలిసిపోయారని చెప్పుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప ఎవరికి వాళ్ళకి ఆధిపత్య పోరాటాలు నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ కుటుంబంలో ఉన్నాయి. అందుకని అల్లు అరవింద్ పేరు అసలు పరిశీలనలో కూడా ఉండేదానికి అవకాశం లేదు జనసేన తరఫున. మాట్లాడదాం సార్. మనతోటి మొయినుద్దీన్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి. మొయినుద్దీన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సో పీసీవై పార్టీకి వైసీపీ ఏమన్నా